విప్రచిత్తి రాహువు మహాబలుడు అన్నవాడిని పిలిపించి వీణ్ణి నాగపాశములతో బంధించండి, సముద్రంలో పడేయండి ముందు. ఇది చేసిన పని. నాగపాశములతోటి బంధించారు, సముద్రంలో పడేశారు. సముద్రం అంతా క్షోభించిపోయింది ఆ పిల్లవాడు పడేసరికి. అంటే అతని బరువుని తట్టుకోలేకపోయింది. ఇది కథాపరముగా. కానీ క్షోభణ అంటే అర్థం ఏమిటి? కదలిక అని అర్థం. కథాపరంగా చూస్తే అతని బరువును తట్టుకోలేక, చమత్కారంగా వేదాంతపరంగా చూస్తే ప్రహ్లాదుడికి సముద్రుడు వరస ఏమవుతాడు? ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని తండ్రిగా భావిస్తున్నాడు కదా, లక్ష్మీదేవిని తల్లిగా భావిస్తున్నాడు కదా. మరి అలాంటప్పుడు సముద్రుడు ఏమవుతాడు? ప్రహ్లాదుడికి వరస తాతగారే వరుసవుతారు. రాక రాక తన కూతురి కొడుకు మనవడు వచ్చాడు అనుకోండి, ఆ తాతగారు ఇల్లు ఎంత హడావిడి ఉంటుంది, అంత హడావిడి క్షోభించడం అంటే అర్థం అదనమాట. అందుకని సముద్రుడు ఏం చేశాట? ఈ ప్రహ్లాదుడిని తన దగ్గరట్టే పెట్టుకోలేదుట, ఒక్కసారి గట్టు మీదకి విసిరేశాడు. తేలియాడాడు తరంగాల మీద ప్రహ్లాదుడు. ఇది జరిగిన పని. ఇదే ఘట్టాన్ని పెట్టుకున్నారు మనకి త్యాగరాజస్వామి. ప్రహ్లాద భక్త విజయము అని చెప్పి ఇలా అందుకున్నారు ఆయన. అక్కడి నుంచి మొదలుపెట్టారు. నిజానికి ప్రహ్లాదుడు సముద్రానికి వెళ్ళి నాకు స్వామిని చూడాలని కోరుకోవడం ఇదంతా కూడా కల్పన. అంటే ఈ ఘట్టాన్ని తీసుకున్నారు త్యాగరాజస్వామి. సరే, అది అప్రస్తుతం కాదనుకోండి, అలా అట్టే పెట్టండి. అంచేత నీళ్ల లోపల తేలియాడాడు. హిరణ్యకశిపుడికి అనుమానం వచ్చింది. ఏమో ఈ నాగభాషాలన్నవి ఏదో రబ్బరు పాముల్లా ఉన్నాయేమో, రబ్బర్ వేస్తే ఏమవుతుంది, నీళ్ళలో తేలుతాం కదా. అంచేత ఇలా కాదు, నాగభాషాలతో కట్టిన మాట సరే, కట్టి వీడి మీద పర్వతాలు పడేయండి మునిగిపోయేలాగా. ఎంచేత ఈయన తేలాడు కదా నీళ్ల లోపల, కాబట్టి పర్వతాలు వేయండి అన్నాడు. పర్వతాలు వేసి ముంచెయ్యండి అనేసరికి అది కూడా పని జరగలేదు. అప్పుడు భయపడ్డాడు మనవాడు హిరణ్యకశిపుడు. ఆలోచించాడు, ఏమిటి జరిగింది, ఎందుకు బతుకుతున్నాడు? నాగ్నిర్దహతి, వీడి మీద నిప్పుల్లో పడేస్తే నిప్పులు కాల్చటం లేదు వీడిని. నైవాయం శస్త్ర చిన్న, పోనీ అస్త్రములు శస్త్రములు ప్రయోగిస్తే ఎలాంటి పర్వతాలైనా ముక్కలు ముక్కల కింద కొట్టగలిగిన వజ్రాయుధం లాంటి శక్తి ఆయుధం కూడా పిల్లవాడికి చిన్న కంతి కూడా లేదు ఒంటి మీద, శరీరము కందలేదు, చర్మము నలగలేదు. అలా జరిగింది. ఎలా జరుగుతోంది? నచవురగైహి, కొన్ని పాములుంటాయి, విషాన్ని కక్కక్కర్లేదు, కాటు వెయ్యక్కర్లేదు. ఆ పాము చూపు కలిపితే తాలు ప్రాణం పోతుంది. అలాంటి భయంకరమైన పాముల విషానికి కూడా వాడు లొంగలేదు. అంతేకాదు, నవాతేనా, పోనీ గాలికి ఎగిరిపోయాడా, కొట్టుకుపోయాడా, ఉక్కిరిబిక్కిరయ్యాడా? లేదు. నవాతేన విషేణ నకృత్యయ, విషాన్ని తాగించాను నేను, కృత్యని ప్రయోగించాను, జరగలేదు. నమాయాభిహి, పట్టుకొచ్చాడు కదా శంబరుడు, ఎన్నెన్నో మాయలు ప్రయోగించాడు, మాయలకి కూడా లొంగలేదు. నచయేవ ఉచ్యద్ పాతితో నచ దిగ్గదైహి, పోనీ మనవాణ్ణి ఎక్కడో 100 యోజనాల దూరంలోకి విసిరేశాం పట్టుకుని కొండల మీదకి, ఏమీ జరగలేదా? దిక్పాలకుల గజములన్నీ తీసుకొచ్చాను, దిగ్గజాలని, దిగ్గజాల వల్ల కూడా ఏమీ జరగలేదా? బాలహ అతి దుష్ట చిత్త, ఈ దుర్మార్గుడి మనసు చాలా కఠినమైందిలా ఉంది, దుష్ట చిత్తము. ఎలాంటి చిత్తం అంటే వీటన్నిటినీ కూడా తట్టుకోగలిగినంతటి గొప్ప స్థితిలో ఉన్నట్టున్నాడు. అనేన అర్ధోస్తి జీవిత, ఇన్ని రకాలుగా చావుని తప్పించుకున్నవాడు నా దగ్గర బతికుండడం మంచిది కాదు. కానీ మర్చిపోయాడు హిరణ్యకశిపుడు ఒక చమత్కారమైన సన్నివేశము. తను ఎవరి వల్ల చావు రాకూడదనుకున్నాడు? గాలి వల్ల, భూమి వల్ల, కొండల వల్ల, పర్వతాల వల్ల, వేటి వల్లనైతే చావు రాకూడదని కోరుకున్నాడో అలాంటి చావు లేకపోతే ఎంత ప్రమాదమో చూపిస్తున్నాడు. ప్రహ్లాదుడు కూడా వీటి వల్ల వేటి వల్ల ప్రమాదం జరగలేదు. ఆత్మావై పుత్రనామాసి కదా, పెద్ద పులికి పిల్ల పుడితే 2 సార్లైనా రాకపోతాయా అన్నాడు దాని ఒంటి మీద. అంచేత హిరణ్యకశిపుడు కోరుకున్న వరబలం ఏమవుతుంది? ఇది జరుగుతోంది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మనమేదో పుణ్యం చేస్తాం, ఆ పుణ్యం వల్ల మనకి ఫలితం లేకపోవచ్చుగాక, కానీ పుణ్యఫలము తరువాతి వాళ్ళు అనుభవిస్తారు. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూచాము. ఉన్నట్టుండి ఒకడికి ఎవడికో పేరు వచ్చిందంటే అర్థం ఏమిటి? అతనికి కాదు, ఎవరు బహుశా అతని పూర్వీకులు ఎవరో ఎక్కడో అద్భుతమైన పని చేస్తుంటారు, దానివల్ల ఎవడికి పేరు వచ్చి ఉండకపోవచ్చు. ఆ పుణ్యము ఇక్కడ దాకా పనిచేస్తోంది. అలాగే హిరణ్యకశిపుడు కోరుకున్న వరాల బలము
ఇక్కడ దాకా పనిచేస్తోంది. ప్రహ్లాదుడికి ఏమీ దెబ్బ తగలటం లేదు. ఇక్కడ సరిగ్గా పోతన్న గారు ఇక్కడి నుంచే తీసుకున్నారు. ప్రధానంగాను ఈ భావాన్నే తీసుకుని చాలా చెంపకమాలా వృత్తంలో చెప్తారు. ముంచితి వార్ధులన్, పిల్లవాడిని చూసి నీళ్ళల్లో ముంచాను నేను. ఇది వివరణక్కర్లేదు. పోతన్న గారి పద్యాలన్నీ కూడా అందమైన తెలుగు పద్యాలు. దానికోసం జిమ్మిక్కులు ఏం చేసుకోక్కర్లే. మామూలు తెలుగు వచ్చినట్టయితే శుభ్రంగా అర్థమవుతుంది. ముంచితి వార్ధులన్ గదల మొత్తితి, శైలతటంబులన్ ద్రొబ్బించితి, శస్త్రరాజి పొడిపించితి, ఇభయింద్ర పంక్తిని త్రొక్కించితి, ధిక్కరించితి, శపించితి, ఘోరదవాగ్నులందు త్రోహించితి, పెక్కుపాట్ల అలయించితి. సావడు ఇదేమి చిత్రము. పోతన్న గారి పద్యాల శైలి ఇలా ఉంటుంది. పద్యం అంతా పూర్తయింది అనుకుంటాం మనం. అనుకునే లోపల చావడు పదం అయిపోయింది. అక్కడ మళ్ళీ ఇదేమి చిత్రము. అత్త తెలుగువాడు అనుకున్నట్టుగానే, తెలుగువాడు కాదు, భావాలకు ఎవళ్ళైనా ఒకటే. ఇదేమి చిత్రము. ఎందుకు చిత్రం అనుకుంటున్నాను? ఎరుగడు జీవనౌషధములు. ఈ మధ్య ఆయుర్వేదం చాలా ప్రసిద్ధికెక్కింది కదా. జీవనౌషధం, జీవన ఫలానా అని చెప్పి. ఎరుగడు జీవనౌషధము, ఎవ్వరు భర్తలు లేరు. పోని వీణ్ణేమన్నా రహస్యంగా రక్షించేవాడున్నాడా? ఎవడు లేడు కదా. బాధలంతరలడు నైజ తేజమున, తథ్యము జాడ్యము లేదు. పోనీ ఇంత కష్టపడుతూ అంటే మనం ఏదో ఇష్టమైన పనే చేస్తున్నాం. రోజు లోపల 24 గంటలు 10 గంటలు పని చేశాం, కొద్దిగా నీరసం వచ్చింది. లేదా ఆ పని మీద చాలా అభిరుచి ఉంది, 18 గంటలు పని చేశాం, కానీ కొంచెం గ్లాని ఉంటుంది కదా. అలాంటిదేమీ లేదుట. అతని నైజమైన తేజము ఏనాడు తగ్గటం లేదు, జాడ్యము లేదు. మిక్కిలిన్ మెరయుతునున్నవాడు, దుంప దిగిపోను, వీడేవిడు ఇలా ఉన్నాడు, మరింత కాంతివంతముగా ఉన్నాడు ఆయన. మిక్కిలిన్ మెరుయుతునున్నవాడు, ఒక్క నిమేషము దైన్యము నొందడు. ఇదేమి చిత్రము. ఏ తరగున దృంచుతూ వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. ఏం చెప్పాలి ఇలాంటి వాడిని పట్టుకుని? వీడి ప్రభావం ఇలాంటి కుమారుడు కలిగాడని ఆనందపడాలా? ఇలా ఎదురు తిరిగే కుర్రాడు దొరికాడు గనక నా ప్రాణం మీదకి వచ్చిందని ఏడవాలా? చమత్కరిస్తుంటారు. 2 రకాల సన్స్ట్రోకులు అని చెప్పి. అంటే ఒకటి వేసంకాలంలో వచ్చేది, రెండోది ఎప్పుడైనా వచ్చేది అన్నాడు హిరణ్యకశిపుడు పాపం. అంటే ఇంగ్లీష్లో చెప్పలేదు. అంటే ఒకటి సూర్య ప్రతాపము, ఒకటి కుమారుని ప్రతాపము చేత. అలాగా 2 రకాలుగా. ఇక్కడ నాకు ఇంత ప్రమాదం తెచ్చిపెట్టాడు అంటే ప్రహ్లాదుడిని సముద్రంలో పారేస్తే హాయిగా ఉంది వర్ణలోకంట. అంతరాయం లేదు, అడ్డు చెప్పేవాడు లేడు. హాయిగా కాళ్ళు చేతులు కట్టేశారు, కదిలించాల్సిన పని లేదు. సముద్రంలో పడి హాయిగా జపం చేసుకోవచ్చు అనమాట అనుకున్నాడు. తుష్టావ అగ్నివేలాయాం ఏకాగ్రమతి అచ్యుతం. ఇదిగో మన త్యాగరాజస్వామి నౌకా చరిత్ర పట్టుకోవడానికో లేకపోతే భక్త విజయం చెప్పడానికో ఇలాంటివే కారణాలయ్యాయి. అక్కడ కూర్చుని ఆ సమయం లోపల నీళ్లలో పడేశాడు కదా. నీళ్లలో పడేసి కొండలన్నీ పడేస్తే అక్కడ భగవంతుణ్ణి ధ్యానం చేశాట. అంటే మరి నీళ్లలో పడి ఉన్నవాడికి రాత్రి పగలు తేడా ఎలా తెలుస్తుందండి అన్నాడు పాపం. బయట ఉన్నవాడికైతే రాత్రి పగలును, మరి నీళ్లలో ఉన్నవాడికి రాత్రి పగలు ఎందుకు? సాయంకాలం కాగానే సూర్య భగవానుడు నీటి లోపల ప్రవేశిస్తాడు, అగ్ని కాస్త బయటికి వస్తాడు. అది అగ్ని వేళ అంటే అర్థం ఏమిటి? అగ్ని బయటికి వచ్చే వేళ. దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసన అంటాడు కాళిదాస మహాకవి. రాత్రిపూట సూర్యుడు నీళ్లలో ప్రవేశిస్తాడు, పగటిపూట అగ్నిదేవుడు నీళ్లలో ఉంటాడు. అంచేతనే పగటిపూట నీళ్లు, నది నీళ్లు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి, రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి. మనకి యజుర్వేదం చెప్తోంది ఈ ఘట్టాన్ని. అంచేత ఆ సమయంలో భగవంతుణ్ణి బ్రహ్మాండంగా స్తోత్రము చేశాట. స్తోత్రము చేస్తే పరమాత్మ అనుగ్రహించాడు. 23 శ్లోకాలలో విష్ణుస్తుతి. దీన్నే మళ్ళీ చెప్పుకుంటున్నాం. త్యాగరాజస్వామి సంగీతం పాడే వాళ్ళందరూ కూడా ఇలాంటి కథలకి మూలం ఎక్కడుందో ఒక్కసారి వెతుక్కున్నట్టయితే మరింత ఆనందంగా వాళ్ళు గానం చెయ్యగలరు. త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్త విజయానికి మూలం ఎక్కడుంది? గ్రంథము విష్ణు పురాణంలో ఉంది. అందుకని 23 శ్లోకాల్లోనూ అక్కడ. అయితే ఇప్పుడు సందేహం ఏమిటి? ఎందుకని ఇలా కథ మార్చి చెప్పాలి? విష్ణు పురాణంలో కథ హిరణ్యకశిపుణ్ణి చంపడం ప్రధానముగా కాదు. విష్ణు పురాణంలో కథ దేనికోసం? అది విష్ణువు యొక్క పారమ్యాన్ని చెప్పడం, విష్ణువు గొప్పతనాన్ని చెప్పడం, అది ప్రధానము. భాగవతం కథ దేనికి? భగవద్భక్తుల రక్షణ ప్రధానము. భగవద్భక్తుల రక్షణ కలగాలంటే ఏం చెయ్యాలో అక్కడ కథ చెప్పాడు.
అంచేత హిరణ్యకశిపుడి వధని భాగవతంలో విస్తారంగా చెప్పారు, మనకి విష్ణు పురాణంలో క్లుప్తంగా చెప్పారు. అది తేడా. ఇద్దరికీ తండ్రి కొడుకులు ఇద్దరికీ దెబ్బలాటేం లేదు. పరాశర మహర్షికి వ్యాసుడికిను ఇక్కడ చెప్పిన పద్ధతి వేరు, అక్కడ చెప్పిన పద్ధతి వేరు. ఇక్కడ విష్ణు పారమ్యము. ఈ స్తోత్రంలో ఎక్కడా కూడా అతన్ని రక్షించమని ప్రహ్లాదుడు అడగలేదు. ఏమంటాడు? ఈ బాధల నుంచి తప్పించినందుకు కృతజ్ఞత మాత్రమే. ఆ స్తోత్రంలో ఉండే విశేషాలని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. స్వస్తి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.